కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వివాహ ధర్మం మీద గౌరవంతో, మన ధర్మంలో విడాకులనేవే లేవో అనే తెలివితో, ఆ దేవుడు వేసిన ముడిని ఎవ్వరూ విప్పలేరన్న విశ్వాసంతో మీ ఇంటికొచ్చాం. అందుకే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. వివాహ ధర్మం మీద మీ అమ్మకి అంత గౌరవమే ఉంటే తను కట్టుకున్న మొగుడికి దూరంగా ఎందుకుండిపోయింది? దూరంగా ఉన్నానే కాని ధర్మం తప్పలేదు. విడిగా ఉన్నానే కాని విడాకులు తీసుకోలేదు. పురాణాల్లో ఎంతో మంది మగవాళ్ళు భార్యల్ని దూరం చేసుకొని బతికారు. ఆ భార్యలు భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారే కాని ఆ బంధాన్ని తెంపేసుకోలేదు. నేను ఆ దారిలోనే నడిచాను. నా పిల్లల్ని కూడా ఆ దారిలోనే నడిపించాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను మారి నీ కూతుర్ని నా దగ్గరికి పిలిపించుకోవాలా? మారడానికి నా కొడుకు చెడ్డవాడేం కాదు. తను చేసిన దాంట్లో తప్పేం లేదు. తప్పుల్ని బేరీజు వేయడానికి నేను రాలేదు అరుంధతి. మరెందుకొచ్చావు? నా కూతుర్ని ఏలుకోమని అడగడానికొచ్చాను. ఈ విడాకుల ఆలోచన వద్దని బతిమలాడ్డానికొచ్చాను. నువ్వొద్దంటే నేనెందుకు ఆగుతాను? ఈ ఇంట్లో మనుషుల్ని రాక్షసులతో పోల్చింది నీ కూతురు. నన్ను బయటకు పంపించడం కోసం 100 రకాల ప్లాన్లు చేస్తున్నారు. మీరు రాక్షసులు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టనని వెళ్ళిపోయింది. మీ మధ్య నేను ఉండకూడదు. ఉండలేను. అదన్న మాటలన్నింటికీ తప్పైపోయిందని దాని నోటితోనే క్షమాపణ చెప్పిస్తాను. మీ అందరితో అణుకువగా ఉండేలా, కలివిడితనంతో కలిసిమెలిసి ఉండేలా నేను నా కూతుర్ని ఒప్పిస్తాను. దయచేసి ఈ విడాకుల ఆలోచన మానుకో అరుంధతి. కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మాటలనేయటం, తర్వాత సారీ చెప్తానంటాం. ఇదంతా మాకు అవసరం లేదు. వికీ, కృష్ణ తులసి ఏదో చేస్తానంటుంటే మనమెందుకు ఆవేశపడ్డాం? అమ్మా, కూతురు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పిస్తాను అంటుంది. కూతుర్ని మంచిగా మార్చి మనకి అనుకూలంగా ఉండేలా చేస్తాను అంటుంది. అది కాదమ్మా. విక్కీ, మనకు కావాల్సిందేంటి? మంచి కోడలు. మన మంచితనం తీసుకునే కోడలు, అంతే కదా? మనం వాళ్ళ చెడుని కోరుకొని ఈ విడాకులు ఇవ్వాలనుకోలేదు. మనకి మంచి జరగాలని కోరుకుని విడిపోవాలనుకున్నాం. ఆ మంచేదో కలిసే ఉంటే కూడా జరుగుతుందని కృష్ణ తులసి అంత నమ్మకంగా చెప్తుంది కదా. ఏం కృష్ణ తులసి? అవును బాబు, నేను చెప్పేది నమ్మండి. హాసిని ఇంకెప్పుడు తప్పు చేయకుండా నేను ఒప్పిస్తాను. మీ అందరికీ క్షమాపణలు చెప్పటానికి నేను ఒప్పిస్తాను. ఇంకేంటి విక్కీ? కానీ మేడం, లాయర్ గారు, కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు ఏం చెప్తారు? కొన్నాళ్లు కలిసుండండి, కుదరకపోతే అప్పుడు విడాకులిస్తాము అంటారు, అంతే కదా? అవును మేడం. మరి ఆయనే ఓ ఛాన్స్ ఇస్తానన్నప్పుడు ఆ ఛాన్స్ ఏదో మనవేస్తే పోలే? అలాగే మేడం. ఓకే కృష్ణ తులసి,
నీకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా నీ కూతుర్ని మంచిదాన్లా మార్చి తీసుకుని రా. వెళ్ళు. అలాగే అలాగే తీసుకొస్తాను. నా కూతుర్ని తీసుకొస్తాను. నువ్వు అదే మాట మీద ఉండు, అదే మాట మీద ఉండు. ఒక్క నిమిషం కృష్ణ తులసి. ఏంటి అరుంధతి? నువ్వు నీ కూతుర్ని తీసుకొస్తున్నావు సరే, కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? అదే కోర్టే ఓ టైం ఫిక్స్ చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చేస్తుంది కదా. మరి మనం కూడా ఓ టైం అనుకుంటే మంచిది కదా. అలాగే. ఎప్పట్లోగా అని మీరనుకుంటున్నారు? ఒక 5, 10, 15, పోన్లే ఒక 24. ఒక 24 గంటలోకేనా? అదేంటండి, మరి ఒక్కరోజు టైం ఇస్తే ఎలా? మరి ఇంకెంత టైం కావాలి? ఇది 2 మనసుల మధ్య ప్రేమ పుట్టడం కాదండి, ఏదో ఒక సెకండ్లో జరిగిపోవటానికి. 2 మనుషుల మధ్య దూరాన్ని చెరిపేయాలంటే సరే, ఓ వారం రోజులు టైం ఇస్తాను. సరిగ్గా వారం. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. మీరే డివోర్స్ ఇచ్చేయాలి. నేను నా కొడుక్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయాలి. ఓకేనా? అలాగే అలాగే. విడిపోవాలని ఎదురు చూస్తున్నప్పుడు విడాకులు ఇస్తేనే మంచిది కదా. అలా మాట్లాడకు హాసిని. నువ్వు విడిపోవాలని అమ్మ కోరుకోవడం లేదు. కోరుకోవాల్సింది, కాపురం చేయాల్సింది నేను. నా కాపురం గురించి నేను కాకుండా వేరే ఎవరు నిర్ణయం తీసుకోలేరు. అరే, నీ జీవితమే కాదు హాసిని, పెళ్ళైన ఏ ఆడపిల్ల జీవితమైనా తన కంట్రోల్లో ఉండదు. కానీ తనకి నచ్చినట్టు చేస్తే సొసైటీలో తలెత్తుకుని తిరగలేదు. అసలు వాడిని నేను భర్తగా అనుకున్నదే లేదు. ఇంకా పెళ్ళైందని ఒప్పుకుంటానా? లీగల్ గా ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాళ్ళ నుంచి నోటీస్ రాగానే డివోర్స్ తీసుకుంటాను. వాడి చేత్తో కట్టిన ఈ తాళిని తీసి వాడి మొహాన విసిరి కొడతాను.